హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. మా ఇంట్లో మేము ఎండు చేపల తొక్కు ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కల్ని వేసుకుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. రంగు మారేంత వరకు, ఆయిల్ ఏం వేయనక్కల్లా డ్రైగానే ఇలా కొంచెం రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని 6 నుంచి 7 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చిన్నవైతే మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 పెద్ద టమాటా ముక్కలు, కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసుకున్న ఎండు చేపల ముక్కలు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, అలానే 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఈ కర్రీకి కారం అంతా కూడా పచ్చిమిరపకాయలతోనే వస్తుంది, కారం వేయకూడదు. సో కారం వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా నూనెంతా పైకి వచ్చేంత వరకు కూరని మగ్గించండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా నూనెంతా పైకి వచ్చే వరకు మగ్గించి ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీనే. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో డ్రై ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.